ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ ఓట్లు ఈ పార్టీకే పడ్డాయి. అసలు ఈసారి జరిగిన హోరాహోరీ పోరులో వందల ఓట్ల తేడాతోనే చాలా చోట్ల అభ్యర్థులు గెలుపోవటంలో ఆధారపడి ఉన్నాయని సాంకేతాలతో ఆయా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మూడు చెమటలు పట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎవరిది అనే విషయంపైన పోలింగ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన హాట్గా జరుగుతుంది. తమదే అధికారమని వైఎస్ఆర్ ధీమాగా ఉంది. అటు ఈవీఎంలపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ గెలుపుపై చంద్రబాబు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరి నమ్మకం ఎలా ఉన్నా గెలుపు ఓటములను ప్రభావితం చేసే పలు కీలక అంశాలపైన ఆంధ్రప్రదేశ్లో చర్చ సాగుతుంది. వీటిలో మైనార్టీలు ఓట్లు ఈసారి ఇటువైపు మొగ్గు చూపుతున్నాయన్నది కీలకంగా మారింది. గతంలో లాగానే కాంగ్రెస్కు గత ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు మైనార్టీలు ఓటర్లు ఈసారి జనసేన వైపు కూడా మొగ్గు చూపినట్లు పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లోనూ ముస్లిం మైనార్టీ ఓటర్లు గణనీయంగా ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలవపోవటంలో కీలకంగా ఉన్నట్లు వీరంతా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా మొగ్గు చూపారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారు. అయితే గత ఎన్నికల సమయానికి అవిరంభించిన జనసేన పార్టీ ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మైనార్టీల్లో ఉన్న ఆదరణతో పాటు పలు చోట్ల ముస్లిం అభ్యర్థులకు సీట్లు కేటాయించడం, ఇదంతా అంశాల కారణంగా ఈ వర్గం ఓట్లు జనసేన వైపు కాస్త మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. రాయలసీమలోని దాదాపు 10 నియోజకవర్గాలతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా కొన్ని చోట్ల మైనార్టీ ఓట్లు ప్రభావితం కనిపించిందని ఈసారి ఎన్నికల దగ్గర నుంచి గమనించిన వారు చెబుతున్నారు. విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, పొంగనూరు, మదనపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో మైనార్టీలు జనసేన అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తుంది. అయితే ఇది వైఎస్సీపీ లేదా టీడీపీ అభ్యర్థులు విజయ అవకాశాలపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుందా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. కాపు ఓటర్లకు తోడుగా మైనార్టీ ఓట్లు జనసేన సొంతం చేసుకున్న స్థానాల్లో మాత్రమే ఓటింగ్ పైన కొంతమేరకు ప్రభావం తప్పకపోవచ్చు అనేది విశ్లేషకుల అంచనా ఉంది. కానీ జనసేన పార్టీ వర్గాల అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30కి పైగా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పోటాపోటీకి మైనార్టీ ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. అసలు ఈసారి జరిగిన హోరాహోరీ పోరులో వందల ఓట్లు తేడాతోనే చాలా చోట్ల అభ్యర్థులు గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయని సాంకేతాలు ఆయా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మూడు చెమటలు పట్టించి పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సీపీ గెలుపు ధీమాగా ఉన్నప్పటికీ తమ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లు జనసేనకు ఉన్నాయని ఏ మేరకు పడ్డాయా అన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. అందుకే పోలింగ్ బూతుల వారీగా పడిన ఓట్లపైన వైఎస్ అభ్యర్థులు ఆరా తీస్తున్న పరిస్థితులు నెలకొంది. ఈసారి ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు వైఎస్సీపీకి జనసేన మధ్య చీలితే మాత్రం ఆ చీలిక ప్రభావం భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలపైన పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జట్టు కట్టాయంట టీడీపీ, జనసేన పార్టీలు చేసిన ప్రచారం కూడా దీనికి కారణంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని మైనార్టీలు పూర్తి స్థాయిలో నమ్మకపోవడంతో వైఎస్సీపీ వర్గాలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. వైఎస్సీపీ కాకపోతే జనసేన అన్నట్లుగా మాత్రమే ఎన్నికల పోలింగ్ సాగడంతో టీడీపీ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. మరి మైనార్టీ ఓట్లు ఎవరికి పడ్డాయి? మైనార్టీ ఓట్లు సిర్ఫ్ జనసేనకి సొంతమైనవి. వాటితో ఎవరిపై ప్రభావం పడింది తెలియాలంటే మే 23 వరకు మనం వేచి చూడవలసిందే. జై హింద్, జై జనసేన. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.